అందరికీ నమస్కారం. నా పేరు రమ. సైకో మొగుడు రెండవ భాగం. రచయిత మోక్ష గారు. అర్జున్ గొంతు విని ఫోన్ స్క్రోల్ చేస్తున్న మధు తలెత్తి అర్జున్ చూసింది. ఇద్దరి కళ్ళు ఒకేసారి మీట్ అయ్యాయి. ఇద్దరికి ఒకేసారి గుండెల్లో ఏదో కంగారు. ఇద్దరు తల తిప్పేశారు. వెంటనే ప్లీజ్ అండి, మీరు కొంచెం ఆ పక్కన అడ్జస్ట్ అవ్వండి అంది ఆ అమ్మాయి. లేదండి, ట్రైన్లో జర్నీలో నాకు వాంతులు అవుతాయి, అందుకే విండో సీట్నే బుక్ చేసుకున్నాను, నాకు ఇప్పటికే కడుపులో తిప్పుతోందని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని వాంతింగ్ వస్తున్నట్టుగా నటిస్తున్న అర్జున్ని చూసి ఆ అమ్మాయి వెంటనే పక్కకి జరిగిపోయింది. అది ఈ అర్జున్ అంటే అని కాలర్ ఎగరేసి వచ్చి మధు ముందు కూర్చున్నాడు. కూర్చున్నాడన్న మాటే కానీ మధుని సూటిగా చూడాలంటేనే ఎందుకో అతనికి ధైర్యం చాలటం లేదు. ఇటు మధు పరిస్థితి కూడా అంతే. ఎందుకు అర్జున్ని ఫేస్ చేయాలంటేనే తనకు చిన్న భయం కలుగుతోంది. ఆ నెక్స్ట్ స్టేషన్ వచ్చే వరకు ఇద్దరూ కూడా ఏమీ మాట్లాడుకోలేదు సరికదా, కనీసం ఒకరిని ఒకరు చూసుకోలేదు కూడా. ఆ తర్వాత స్టేషన్లో ట్రైన్ ఆగగానే దిగాల్సిన వారు దిగారు, అలాగే ఎక్కాల్సిన వారు కూడా ఎక్కారు. మధుకి పక్కన ఉన్న సీట్లో ఒక చిన్న ఫ్యామిలీ వచ్చి కూర్చుంది. వైఫ్, హస్బెండ్ చేతిలో వాళ్ళ పాప. ఆ పాపకి 6 ఏళ్ళు ఉంటాయేమో. ట్రైన్లో కూర్చున్న మొదలు ఆ వైఫ్ తీసుకుని వచ్చిన లగేజ్ అంతా కూడా సర్దుతోంది. ఆ హస్బెండ్ ఏమో వచ్చి రాగానే ఫోన్ ఒకటి చేతిలో పెట్టుకొని యూట్యూబ్ షార్ట్స్లో వచ్చే చాగంటి గరికపాటి వారి ప్రవచనాలు వింటూ వాటికి లైక్లు కొడుతున్నాడు. ట్రైన్ కదలగానే ట్రైన్లో చిరుతిళ్ళు అమ్మేవాళ్ళు కూడా వచ్చారు. ఆ ఫోన్ స్క్రోల్ చేస్తున్న అతను ఒక ప్లేట్ సమోసా తీసుకున్నాడు. అందులో ఒకటి పాప చేతిలో పెట్టి ఇంకొకటి భార్యకి ఇస్తుంటే తను నెమ్మదిగా నాకు వద్దు అంది. ఆవిడని ఇంకా బలవంతం పెట్టకుండా చేతిలో ఉన్న సమోసాల పొడంతో అన్నీ తినేసి పేపర్తో మూతి తుడుచుకొని మధు కూర్చున్న వైపు విండో నుంచి ఆ పేపర్ని విసిరేశాడు. అతను చేసిన పని మధుకి ఇబ్బందిగా అనిపించి సీట్కి వెనక్కి వాళ్ళు కూర్చుంది. ఇదంతా అర్జున్ చూస్తూనే ఉన్నాడు. తర్వాత టీ అమ్మే వాళ్ళు వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి 2 కప్పులు టీ అడిగి ఈసారి తన భార్యని అడగకుండానే 2 తాగేసి ఆ ఖాళీ కప్పులు కూడా ఇందాకట్లాగానే మధు వైపున్న కిటికీ నుంచే పడేశాడు. ఈసారి మధు ఇబ్బంది పడి వెనక్కి కూర్చోవడం, అది అర్జున్ కంటపడటం అన్నీ జరిగిపోయాయి. అప్పటికీ అర్జున్ ఆ మనిషిపై కోపంతో ఊగిపోతున్నాడు, కానీ అది రెండో తప్పే అని సరిదిద్దుకున్నాడు. అలా ట్రైన్ కొంచెం దూరం వెళ్ళాక కూల్ డ్రింక్స్ అమ్మేవాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసి పాప వాళ్ళ నాన్న చొక్కా లాగి నాన్న డ్రింకు అని వాళ్ళ నాన్న చూపిస్తుంటే ఆ మనిషి ఆ పాప చేయి విసిరేసి ఏ తిండిపోద్దానా అని తనని విసుక్కున్నాడు. అతను అన్న మాటలకి వాడిపోయిన ఆ పాప మొహం చూసి జాలేసింది మధుకి. తనని అలా చూడలేక పాపం చిన్నపిల్ల అడిగింది కొనివ్వచ్చు కదా అని అంది తన తరపున అడుగుతూ మధు. ఆ మాటకి ఆ మనిషి మధుని చూసి ఏయ్ నువ్వెవరే నాకు చెప్పడానికి, అతను అన్న మాటకి మధు చిన్నబుచ్చుకుంటే అర్జున్ మాత్రం ఇంకా సహించలేక క్షణికపాట్లో కాలంలో లేచి అతని చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. అసలు ఏమైందో అక్కడి వాళ్ళకు తెలిసేంతలో కానీ అర్జున్ అతన్ని చెడామడా 2 చెంపలపై వాయించేశాడు. అతని ఆవేశాన్ని చూసి మధు కంగారు పడి అతన్ని ఆపబోయేంతలో ఆ చిన్న పాప అర్జున్ చేయి పట్టుకొని అంకుల్ మా నాన్నని కొట్టొద్దు అని అంది. నువ్వు ఆగమ్మా అని అతన్ని తిరిగి కొట్టబోతూ ఆ చిన్న పాప మొహం చూసి ఆగిపోయి ఇంకొకసారి అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడితే చంపేస్తాను అన్నాడు. హడలిపోయారు అందరూ కూడా అర్జున్ కోపాన్ని చూసి. కానీ మధు ధైర్యం చేసి ఆవేశంతో ఊగిపోతున్న అర్జున్కి వాటర్ బాటిల్ అందిస్తూ అతని కళ్ళల్లోకే చూసింది. రిషిగాడి చెల్లి అంటే ఆకాశానికి ఉంటుందేమో అని అనుకున్నాను, వాడిని 2 దెబ్బలు వేసేసరికి ఫ్లాట్ అయిపోయిందిగా అని మనసులో అనుకుని, నాకు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇలాగే కోపం వచ్చేస్తుంది అని అన్నాడు అర్జున్ అగ్రెసివ్గా మధు వంక చూస్తూ. మధు ఇంకొక అడుగు ముందుకు వేసి అర్జున్ చేయి పట్టుకొని లీవ్ ఇట్, అయిపోయింది కదా అని ఆ అమ్మాయి తండ్రి వంక చూశాడు. అర్జున్ చూపులకి అతను బెంబేలెత్తిపోయి అటుగా కూల్ డ్రింక్ అమ్మే అబ్బాయి వస్తే అతన్ని ఆపి ఒక కూల్ డ్రింక్ కొని పాప చేతిలో పెట్టాడు. అప్పటికే అర్జున్ అలాగే సీరియస్గా చూడటంతో ఇంకొకటి తీసుకొని వాళ్ళ ఆవిడ చేతిలో కూడా పెట్టాడు. అది చూసి మధు నవ్వుకొని హాయ్ మధు అని అర్జున్కి చేయి అందించింది. అర్జున్ అని తన చేయి మధుతో కలిపి తిరుపతి వెళ్తున్నారా అని అడిగాడు. అర్జున్ పక్కన కూర్చున్న అమ్మాయి అదే ట్రైన్ ఎక్కగానే రిషిని చూసి మీ లవరా అని అడిగింది చూడండి, ఆ అమ్మాయే. తిరుపతి ట్రైన్ ఎక్కి షిరిడీకి వెళ్తారా ఏంటండి వెటకారంగా అంది. అంటే ఈ ట్రైన్ తిరుపతిలోనే ఆగదు కదండి, మధ్యలో చాలా హాల్ట్లు ఉంటాయి కదా అన్నాడు. నేను తిరుపతికే వెళ్తున్నానండి, ఫ్రెండ్ పెళ్ళికి, వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ చెప్పింది మధు. మరి మీరెక్కడికో అర్జున్ పక్కన ఉన్న అమ్మాయి అతన్ని అడిగింది. తిరుపతికే, మా మమ్మీకి హెల్త్ రికవర్ అయితే ట్రైన్లో తిరుపతి వస్తానని మొక్కుకున్నాను అన్నాడు. మీ అమ్మగారికి ఏమైందండి అని అంది మధు. జలుబు చేసింది అండి, డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తే జలుబు టాబ్లెట్ వేస్తే వారం రోజులు తగ్గుతుంది, వేయకపోతే 7 రోజుల్లో తగ్గుతుందంటే నువ్వు త్వరగా తగ్గితే తిరుపతి వస్తానని మొక్కుకున్నాను అన్నాడు. బల్లును నవ్వేసింది మధు. నవ్వలేక పొట్ట పట్టుకొని మీరేం చేస్తారు అని అంది. ఐ యామ్ యాన్ ఇండస్ట్రియలిస్ట్,
అంటే మా డాడీ సంపాదించి నా చేతిలో పెడితే దాన్ని చూసుకుంటున్నాను. మరి మీరు అన్నాడు మధుని. మధు కాసేపు ఆలోచించి మా ఫాదర్కి చిన్న కట్ పీసెస్ షాప్ ఉందండి. మమ్మీ హౌస్ వైఫ్ అంది. ఆహా, చాలా సెగలున్నాయి నీ దగ్గర. అర్జున్ మనసులో అనుకుని మీకు సిబ్లింగ్స్ ఎవరు లేరా అండి అన్నాడు. ఒక అన్నయ్య, మ్యారేజ్ అయిపోయింది తనకి. తను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సివిల్ ఇంజనీర్. అవలీలగా అబద్ధం చెప్పేసింది మధు. మీరు అనుకునే దగ్గర మొదలైన వాళ్ళ మాటలు ట్రైన్ ఇంకా సగం దూరం వెళ్లకుండానే నువ్వు అనుకునేంత వరకు వచ్చేశారు. కాసేపటికి మధు పక్కన ఉన్న ఆమె, అదే అర్జున్ కొట్టిన మనిషి వాళ్ళ వైఫ్, పాపని తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంటే మధు నేను వస్తాను అంటూ వాళ్ళతో పాటే వాష్రూమ్కి వెళ్ళింది. మధు అలా వెళ్ళగానే అర్జున్ పక్కన ఉన్న అమ్మాయి అర్జున్ షర్ట్ కాలర్ పట్టుకొని తన మీద క్లాక్కొని, నిజం చెప్పు, నువ్వు ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికే ఇక్కడికి వచ్చావు కదూ అని అడిగింది. వచ్చిన దగ్గర నుంచి తెగ ఓవర్ చేసేస్తున్నావు, నీకెందుకే ఆ పొగరు అన్నాడు అర్జున్. ఆ అమ్మాయి అర్జున్ అదోలా చూస్తూ, నేను వర్క్ చేసేది నీ కంపెనీలోనే, నాకు నీ గురించి మొత్తం తెలుసు. ఆ అమ్మాయికి చెప్పేయనా అంది. ఏం కావాలి అన్నాడు అర్జున్. జస్ట్ 1 నైట్. చూపుడు వేలు పైకెత్తి చూపించింది తను. ఉఫ్, ట్రైన్లో టైంపాస్ ఎలాగా అనుకున్నాను, బాగానే దొరికావు. నైట్ చెప్తా నీ పని అని ఆ అమ్మాయి నడుం మీద గిచ్చి తను వచ్చేస్తుంది అని తనకి దూరం జరిగి కూర్చున్నాడు. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన మధు పాప వాళ్ళ అమ్మని చూసి, మీ హస్బెండ్ని మీ ముందే కొట్టారని ఫీల్ అయ్యారా అని అంది. ఆవిడ మధుని చూసి నవ్వి, వాడికి అలా జరగాల్సిందేనమ్మా, వాడికి ఆడది అంటే చులకన భావం, వాడి కడుపున కూతురు అంటే కూడా వాడికి లోకువే. నేను చెయ్యని పని ఆయన చేసినందుకు పైపెచ్చు నాకు చాలా సంతోషంగా కూడా ఉంది అని అంది. మీకు విలువ ఇవ్వని మనిషి దగ్గర ఎందుకమ్మా ఉండటం అంది మధు. తప్పదమ్మా, ఒకడి కోసం అన్నీ వదులుకొని వచ్చేశాక వాడిని వదిలి వెళ్దామని అనుకున్నా కూడా ఏదో పాశం మనల్ని ఎటూ కదలాడకుండా అలాగే చుట్టేస్తుంది అని అంది ఆవిడ. చాలా చిత్రంగా అనిపించాయి ఆ మాటలు మధుకి. చూస్తే చదువుకున్న వారిలాగానే ఉన్నారు కదా అమ్మా, మీరు కూడా ఏంటి పాతకాలం మనుషులాగా ఇలా మాట్లాడుతున్నారు అంది మధు. అది నీకిప్పుడు అర్థం కాదమ్మా అని పాపం తీసుకొని పదా వెళ్దాం అంది మధు. ఒకసారి మెడలో ఈ తాళి కట్టించుకున్న తర్వాత ఆ పాశం మనల్ని వాళ్ళకి దూరంగా వెళ్ళనివ్వదు అంది ఆవిడ. చదువుకున్న వాళ్ళలా ఉన్నారు, ఇంకా ఏంటండి పాతకాల మనుషుల్లా మాటలు అని అనేసరికి మధు, పెళ్ళయ్యి నీ మెడలో తాలిపడిన రోజు నీకు అర్థమవుతుందిలే అని ఆవిడ నవ్వి పాపం తీసుకొని సీట్ దగ్గరికి వచ్చేసింది. మధు వచ్చేసరికి అర్జున్ తన పక్కనున్న అమ్మాయి ఏమీ ఎరగనట్టుగా కూర్చొనున్నారు. మధు అర్జున్ చూసి చిన్నగా నవ్వి తన ఎదురుగా కూర్చొని వచ్చేటప్పుడు రిషి ఇచ్చిన డిన్నర్ పార్సిల్ ఓపెన్ చేసింది. డిన్నర్ టైం అవడంతో ఆ పక్కనే ఉన్న ఫ్యామిలీ అర్జున్ పక్కన ఉన్న అమ్మాయి కూడా వాళ్ళు తెచ్చుకున్న బాక్సులు ఓపెన్ చేశారు. వాళ్ళందరినీ చూసిన అర్జున్కి కూడా ఆకలి గుర్తుకొచ్చింది. కట్టు బట్టలతో ట్రైన్ ఎక్కేసిన తిరుపతి వెళ్ళేంత వరకు ఫుడ్ సంగతి ఏం చేయాలో అర్థం కాక గోలిగిల్లుకుంటూ కిటికీ నుంచి బయటకు చూశాడు. కాలి మీద ఏదో పడినట్టుగా అనిపించి తల తిప్పి చూసిన అర్జున్కి మధు చెయ్యి చూడగానే అతని గుండె కొంచెం బెదిరినట్టుగా అనిపించి విసురుగా తలెత్తి మధుని చూశాడు. నువ్వు తినవా అర్జున్ అని అంది మధు. ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ, ఫ్లైట్లో లాగే 1/2 అవర్లో తిరుపతి వెళ్ళిపోతాం కదా అనుకున్నాను అన్నాడు అర్జున్. తన పక్కనే ఉన్న అమ్మాయి బల్లుని నవ్వేసి, మరి ఇందాక క్యాటరింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇవ్వలేకపోయారా అని అంది. చీ అదా, నేను ఏది పడితే అది తినను అన్నాడు పొగరుగా. అయితే ఆకలితో ఫ్రెండ్షిప్ చేయండి అంది ఆ అమ్మాయి. మధు తన బాక్స్ని అర్జున్ ముందు పెట్టి, అన్నం ఎవరు వండినా అన్నమే, నువ్వు ఇప్పుడు చీ అన్నా ఆ అన్నం దొరకని వాళ్ళు చాలామందే ఉన్నారంది. అలాగే మేడం అని చేతులు కట్టుకొని చెప్పి, వద్దులే నువ్వు తిను, నీకు సరిపోదు కదా అని అన్నాడు. నేను ఎక్కువే తీసుకొచ్చానులే తిను, మళ్ళీ రేపు పొద్దున వరకు ఏమీ దొరకవు అని బలవంతం చేసేసరికి తప్పక తీసుకున్నాడు అర్జున్. చపాతీ తుంచి నోట్లో పెట్టుకొని, నైస్ టేస్ట్, మీ మమ్మీ చేశారా అన్నాడు. కుక్ అనేది ఆపేసి మా మమ్మీ చేశారు అంది. ఒకసారి వాళ్ళ అమ్మ వండే వంట గుర్తుకు వచ్చి దడుచుకుంది మధు. ట్రైన్లో ఆల్మోస్ట్ అందరూ నిద్రలోకి వెళ్ళిపోయారు. మధుకి అర్జున్కి కూడా అప్పర్ బెర్తే ఎదురెదురుగా వచ్చాయి. మధు నిద్రలోకి జారుకుంది. అర్జున్ మధునే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో వాళ్ళకంటే పై బెర్త్లో ఉన్న ఆ అమ్మాయి బెర్త్ దిగి అర్జున్ని పిలిచి, నాకు ఇచ్చిన మాట ఏం చేశావు అని అంది. ట్రైన్లో అందరూ పడుకోవద్దా అన్నాడు అర్జున్. అందరూ పడుకున్నారు, నువ్వు ఇంకొంచెం లేట్ చేస్తే పడుకున్న వాళ్ళు కూడా లేస్తారు కూడా అని అంది. అర్జున్ బెర్త్ దిగి, నా కంపెనీలో పనిచేస్తూ నువ్వు అని పిలుస్తావేంటి అన్నాడు. మీరు ఏంటి పరాయి వాళ్ళలాగా, నువ్వు అని పిలువు చాలు అని ప్రేమగా చెప్పావు కదా, అందుకే పిలుస్తున్నా అంది ఆ అమ్మాయి. అది తనకి, నీకు కాదు రా అని అమాంతం ఆ అమ్మాయిని తన గుండెల మీదకి లాక్కున్నాడు. ఇక్కడ అందరూ ఉన్నారు అని ఫుట్పాత్ దగ్గరికి తీసుకుని వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసి అర్జున్ని తన ఎదపైకి అదుముకుంది. అర్జున్ ఆమె గుండెలపై చిన్నగా ముద్దాడి ఆమె కళ్ళలోకి చూశాడు. మత్తుగా చూస్తున్న ఆమె కళ్ళపై పెదాలు అద్ది తన నడుముపై చెయ్యి వేసి టాప్ని పక్కకి జరిపి,
ఆమె పెదాలు అందుకున్నాడు. ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ మరి వారి అదరామృతాన్ని పంచుకోవడానికి ఉవ్విళ్ళూరుతూ ఉండగా ఆ ట్రైన్ కుదుపులకి అర్జున్ వెళ్ళి డోర్కి గుద్దుకున్నాడు. తలకి బలంగా తగిలేసరికి అర్జున్ ఆ అమ్మాయి నడుము మీద చేతులు పట్టు విడిచి, ఈ ట్రైన్లో ఏంటి చిరాగ్గా, అక్కడ రూమ్లో దిగిన తర్వాత చూద్దాంలే అని ఆ అమ్మాయి కోసం చూడకుండా తన బెడ్ దగ్గరికి వచ్చి మధుని చూశాడు. మధు కప్పుకున్న బ్లాంకెట్ అంతా సగం కింద వెళ్ళడం, ఒక పక్క మధు చలితో వణకడం చూసి చిన్నగా నవ్వుకొని బ్లాంకెట్ని తీసి మధు వంటి చుట్టూ కప్పి అప్రయత్నంగానే మధు నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. అతని వెనకే వచ్చిన ఆ అమ్మాయి అది చూసి అర్జున్ తొడ మీద గిల్లి, అక్కడ నన్ను వదిలేసి దీన్ని ముద్దు పెట్టుకుంటున్నావా అంది. ఏయ్ మధు, కాలి గోటికి కూడా సరిపోవు నువ్వు, మధుని దాన్ని దీన్ని అంటావా కోపంగా కల్లెరజేశాడు అర్జున్. అర్జున్ కోపానికి ఆ అమ్మాయి భయపడి మధు ఎవరు అని అడిగింది. అర్జున్ మధు పెదాలు 2 వేలతో లాగి, రిషి తెలుసా, నా ఆగర్భ శత్రువు, వాడు చెల్లి అని ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు. మధు రిషి చెల్లా అంటే ఇదంతా రిషి మీద పగతోనా అంది. విలన్లా స్మైల్ చేశాడు అర్జున్. ఆ అమ్మాయి మధుని చూసి, పాపం ఈ అమ్మాయి చాలా మంచిదానిలా ఉంది అని అంది. మరి చాలా బ్యాడ్ బ్రదర్కి పుట్టింది కదా, జాలిగా మొహం పెట్టి అన్నాడు అర్జున్. నీకు ఏదైనా కోపం ఉంటే ఆ రిషి మీద చూపించు, మధ్యలో ఈ అమ్మాయి ఏం చేసింది అని అంది. దశరథుడు వనవాసం చేయమంది రాముణ్ణే కానీ ఆయన కూడా లక్ష్మణుడు సీత కూడా వెళ్ళి కష్టాలు పాలవ్వలేదా అని అన్నాడు. తమరికి పురాణ జ్ఞానం కూడా తగలడిందా, ఇంతకీ ఈ అమ్మాయిని ఏం చేస్తావు, కడుపు చేసి వదిలేస్తావా అని అంది. అర్జున్ తన వైపు తిరిగి మొహాన పడుతున్న వెంట్రుకలు వెనక్కి నెడుతూ, ఏంటి నువ్వు నా గురించి ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తున్నావు, కడుపు చేసి వదిలేస్తే దీని అన్న అభాషం చేయించేస్తాడు, అందుకే ప్రేమిద్దాం అనుకుంటున్నా అని అంటూ తన బెర్త్ ఎక్కి పడుకున్నాడు అర్జున్. ఆ అమ్మాయి మధుని చూసి దుర్మార్గుడా అని పళ్ళు నూరుతూ తన బెర్త్ ఎక్కుతూ అర్జున్ కాలిని గిచ్చి తను కూడా పడుకుంది. తిరుపతిలో ట్రైన్ దిగగానే రిషి మధుకి కాల్ చేసి తనకి బుక్ చేసిన కాటేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా తనకి వాట్సాప్ చేసిన విషయం చెప్పాడు. అది నిన్నే చూశానన్నయ్య అని అంది మధు. అలాగే జాగ్రత్త అన్నాడు రిషి. బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసి అర్జున్ని చూసి ఓకే బాయ్ అని అంది. ఇదేంటి మధ్యలో టాటా చెప్పేస్తోంది అని మనసులో అనుకొని, మధు ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఇక్కడ ఏం తెలియవు, సో ఈ ట్రిప్ అయ్యేంతవరకు నాతో ఉంటావా అని అడిగాడు. అర్జున్ని చూస్తూ చూస్తూ నో చెప్పలేక ఓకే అని భుజాలు ఎగరేసింది మధు. వాళ్ళ వెనకే సూట్ కేసుని అతి కష్టంగా లాక్కు వస్తున్న అమ్మాయిని చూసి కళ్ళు ఎగరేసి మధుతో కలిసి రిషి పంపించిన అడ్రస్కి వచ్చేశాడు. అక్కడ రిసెప్షన్లో అమ్మాయితో కాసేపు తిక్కతిక్కగా మాట్లాడేసి మధు దగ్గరికి వచ్చి ఖాళీ లేవంట అన్నాడు. మధు కాసేపు ఆలోచించి, నాకు అలాట్ చేసిన దాంట్లో రూమ్స్ ఎక్కువే ఉన్నాయి, సో యూ క్యాన్ స్టే విత్ మీ అని అంది. మధు దగ్గర నుంచి ఆ మాటకే ఎదురు చూస్తూ ఉన్న అర్జున్ మధు ముందు దొరకకుండా ఉండడానికి కాసేపు బెట్టు చేసి చివరికి ఒప్పుకొని మధుతో కలిసి ఆ కాటేజ్కి వెళ్ళాడు. లగేజ్ అంతా అక్కడ ఉన్న వార్డ్రోబ్లో సర్దేసిన మధు అర్జున్ వైపుకి అనుమానంగా చూస్తూ, నువ్వు నిజంగానే తిరుపతి మొక్కు తీర్చుకోవడానికే వచ్చావా అని అంది. నిజం తెలిసిపోయిందా ఏంటి, ఒకవేళ అదే అయితే తను బయటపడేంత వరకు నిజం చెప్పొద్దులే అనుకొని ఎందుకు అలా అడిగావు అని అన్నాడు. లగేజ్ ఏమీ తీసుకురాకుండా ఒట్టి చేతులతో వస్తేను అని అంది. లేదు, అవన్నీ క్యారీ చేయలేక ఇంకా సేపట్లో వచ్చేస్తాయిలే అని టంగుమని వినిపించిన కాలింగ్ బెల్ శబ్దానికి అదిగో వచ్చేసినట్టుగా ఉన్నాయి అని డోర్ తీసి తన లగేజ్ తీసుకొని లోపలికి వచ్చాడు. మధు వాటిని చూసి చిన్న నవ్వు నవ్వి, నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాను అని టవల్ భుజాన వేసుకొని వాష్రూమ్ కేసి అడుగులు వేస్తుంటే మధు అన్నాడు శ్రావ్యంగా. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి కళ్ళెగరేస్తున్న మధుని చూసి బ్యూటిఫుల్ ఐస్ అని కాంప్లిమెంట్ ఇచ్చి, నాకు ఒక డౌట్ అన్నాడు. ఏంటి అని అంది. మీ డాడీది కట్ పీసెస్ షాప్ అన్నావు, మరి ఇంత రిచ్ కాటేజ్ అని అన్నాడు అర్జున్. మధు తడబడింది. అంటే ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పాను కదా, వాళ్ళే బుక్ చేశారు. వెనక్కి తిరిగి చూడకుండా వాష్రూమ్కి వచ్చేసింది మధు. అన్నీ అన్నబుద్ధులే అని నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటే తన మొబైల్ రింగ్ అయ్యేసరికి ఆ పనిని విరమాయించుకొని ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో నాన్న, లగేజ్ అందిందా, అవతల వాళ్ళ అమ్మ మాట. హా మమ్మీ, జస్ట్ రిసీవ్ అన్నాడు అర్జున్. అర్జున్ ఎక్కడా అంటే నీ అసిస్టెంట్ తిరుపతి వెళ్ళాడు అన్నాడు. అతన్ని మాట సరిగ్గా వినలేదా ఏంటి, వీడు తిరుపతి వెళ్ళడం ఏంటి చోద్యం అనుకుంటున్నాను వెటకారంగా అన్నారు ఆవిడ. నిన్న మార్నింగ్ నేను ఆఫీస్కి వెళ్తూ స్నీజ్ చేసావు కదా, నీకు జలుబు త్వరగా తగ్గాలని తిరుపతి వస్తానని మొక్కుకున్నాను అన్నాడు. తిరుపతిలో ఉండేది వెంకటేశ్వర స్వామి నాయన, పరమేశ్వరుడు అనుకునేవు అని ఫోన్ పెట్టేసి ఆఫీస్కి రెడీ అయి కూర్చున్న గోపాల్ గారిని చూసి నిజంగానే తిరుపతి వెళ్ళాడటండి అని కళ్ళు తేలేశారు ఆవిడ. వీడిని చూసి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి కొండ వదిలి వెళ్ళకపోతే అదే చాలు అని గోపాల్ గారు ఆఫీస్కి బయలుదేరుతుంటే ఆ స్వామి నా మొర ఆలకించి వాడి బుద్ధి మార్చినట్టున్నాడు. అదే సన్నిధిలో వాడికి తగ్గ అమ్మాయిని పిలిచి పెళ్లి చేసేస్తే ఈ జీవితానికి నాకు ఇంకేమీ అక్కర్లేదన్నారు లలిత. నువ్వు మరీ గాల్లో కోటలు కట్టేయకు, తిరుపతి వెళ్ళడం వెనుక వాడి ఇంటెన్షన్ ఏమిటో అని ఆఫీస్కి బయలుదేరారు ఆయన. వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ సార్ అంటూ డోర్ నాక్ అయింది. ఫుడ్ నేను ఆర్డర్ ఇవ్వలేదు కదా. అయోమయంగా చూస్తూ ఉన్న మధుతో నేనే ఆర్డర్ ఇచ్చాను అని వెళ్ళి అర్జున్ డోర్ ఓపెన్ చేసి
ఆ ఫుడ్ ఆర్డర్ని తీసుకొని లోపలికి వచ్చాడు. కీమా పరోటా విత్ చికెన్ కర్రీ రా మధు అన్నాడు వచ్చిన ప్యాకెట్స్ని ఓపెన్ చేస్తూ. అర్జున్ హిస్టరిక్గా అరిచింది మధు. అర్జున్ అదిరిపడి తలెత్తి చేతిలో ప్యాకెట్స్ వదిలేసి ఏమైంది అన్నాడు. దేవుడి దర్శనానికి వెళ్లే ముందు నాన్ వెజ్ ఏంటి అని చిరుకోపంగా అడిగింది మధు. ఓహ్ అదొకటి ఉందా అని బుర్రగొక్కొని మరి ఇప్పుడు ఏం చేయను అన్నాడు. మధు ఆ ప్యాకెట్స్ తీసుకొని కాటేజ్ బయటికి వచ్చి దాని ఎదురుగా ఉన్న ఒక పెద్దావిడ చేతిలో పెట్టొచ్చి నేను దర్శనం అయ్యేంతవరకు ఏమీ తినను, నువ్వు తిను, ఓన్లీ వెజ్ పట్టి పట్టి చెప్పింది చివరి మాట. నువ్వు తినకపోతే నేను తిననులే, పద దర్శనానికి వెళ్దాం అన్నాడు. నేను స్పెషల్గా దర్శనానికి వెళ్ళట్లేదు, టైం పట్టొచ్చు, నువ్వు తిను అంది. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను, రా త్వరగా అని తనని లాక్కొని వెళ్తున్న అర్జున్ని షాకింగ్గా చూస్తూ ఉండిపోయింది మధు. ఎంత భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా దర్శనం ముగించుకొని వచ్చేసరికి 2 గంటల పైనే పట్టింది. టైం టు టైం టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ ఫినిష్ చేసే అర్జున్కి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ మిస్ అవడంతో చాలా విసుగొచ్చేసింది. కానీ రిషి మీద కోపం ముందు ఆ విసుగు అతనికి ఏ పాటిది. అందుకే మధు కోసం తన ఆకలిని అణిచిపెట్టుకున్నాడు. ఎట్టకేలకు ఆ ఏడుకొండలవాడి దర్శనం కలిగింది ఇద్దరికీ కూడా. నిలువెత్తు బంగారంతో పొదిగిన వెంకన్న స్వామి విగ్రహం చూడగానే ఇద్దరికి 2 కళ్ళు నిండిపోయాయి. అప్పటి వరకు లైన్లోనే నుంచొని పడ్డ ఆకలి బాధ, ఎండవేడి, ఒంటికి పట్టిన చెమట ఏమీ గుర్తు రాలేదు. 2 గంటలు లైన్లో నిల్చున్న 2 నిమిషాలైనా ప్రశాంతంగా దండం పెట్టుకోలేదు. ఆ ఇచ్చిన టీంలోనే ఆ కోనేటి రాయుడిని కనులారా చూసుకొని బయటకు వచ్చారు. దర్శనం చేసుకుని వచ్చాక ఇద్దరి మొహాల్లో ఏదో కాంతి. బయటికి రాగానే ఒక చెట్టు కింద కూర్చొని ప్రసాదం కళ్ళకద్దుకొని నోట్లో వేసుకున్నారు. కడుపులో పడింది గుప్పెడు పులిహోరే అయినా కూడా ఆ పూటకి ఇద్దరికీ దాంతో కడుపు నిన్నంత సంతృప్తిగా ఉంది. ప్రసాదం తిని చేతులు దులుపుకుంటూ నేను ఒకసారి మా ఫ్రెండ్కి కనిపించొస్తాను, నువ్వు రూమ్కి వెళ్ళి డ్రెస్ తీసుకో అంది. సరే అని తలూపి రూమ్కి వచ్చి తన లగేజ్ నుంచి విస్కీ బాటిల్ ఓపెన్ చేశాడు. దేవుడి గుడికి వచ్చినప్పుడు ఏంటి పాడు పనులు. ఆ కాటేజ్ గోడల్లో మధుస్వరం వినిపించేసరికి వెంటనే అది తీసిన చోటే పెట్టి పడుకుందామని మంచం మీద నడుము వాల్చగానే తన మొబైల్ రింగ్ అయ్యింది. విసుక్కుంటూనే లేచి స్క్రీన్ చూసిన అర్జున్కి స్క్రీన్పై మెరుస్తున్న అక్షరాలతో అక్షిత కనిపిస్తున్న పేరు చూడగానే ఒక లస్ట్ స్మైల్తో ఫోన్ లిఫ్ట్ చేసి బేబీ అన్నాడు నిట్టూరుస్తూ. యా బేబీ, ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను. ఏదో ట్రిప్కి వెళ్ళావని అంటున్నారు, నన్ను తీసుకొని వెళ్లకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని మత్తుగా ఒక అమ్మాయి మాట. అనేవాడు ఆపేసి గోవా వెళ్ళాను బేబీ, ఆఫీస్ బిజీలో చిన్న చేంజ్ ఓవర్ కోసం నిన్నే అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యానన్నాడు. బేబీ ఐ మిస్ యూ. ఫోన్లో మత్తుగా అక్షిత పలుకుతున్న మాటలు అర్జున్ నరాల్లో జివ్వుమనిపించాయి. ఐ మిస్ యూ టూ బేబీ, హైదరాబాద్ వచ్చాక వి విల్ ప్లాన్ ఎ డే అన్నాడు అర్జున్. అప్పటి వరకు ఆగగలవా బేబీ, కొంటెగా అంటున్న అక్షిత మాటలకు నవ్వుకొని మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేసరికి మొబైల్ చెవి నుంచి దూరం పెట్టి చూశాడు. అక్షిత నుంచి వీడియో కాల్. సైడ్ స్మైల్ ఇచ్చి తన షర్ట్ పిప్పి అవతల పారేసి కాల్ ఆన్సర్ చేశాడు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా దర్శనమిచ్చింది అక్షిత. బేబీ ఆ అందాలని చూస్తూ నిట్టూర్చి ఎందుకు టెంప్ట్ చేస్తున్నావు, నేను నీ దగ్గర లేనుగా ఇప్పుడు అన్నాడు. దగ్గర లేకపోతేనే కళ్ళ ముందే ఉన్నావుగా, లెట్స్ ఎంజాయ్. తన కాలు 2 దూరం జరిపింది అక్షిత. నాకేం కావాలో నీకు బాగా అర్థమైపోతుంది. అర్జున్ తన షర్ట్ విప్పి అక్షితని కన్నార్పకుండా చూస్తూ తన 2 కాళ్ళ మధ్యలోకి చేతిని తీసుకొని వెళ్తూ ఉంటే మొబైల్ మీద మధు నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్కి బేబీ ఐ కాల్ యూ లేటర్ అని కంగారుగా ఫోన్ పెట్టేసి బట్టలు అన్నీ వేసేసుకొని మెసేజ్ చూశాడు అర్జున్. కదా ఇంకా ఉంది. రిషి మీద కోపంతోనే మధుని ట్రాప్ చేయాలనే ఆలోచన ఉన్న అర్జున్ మరి ఎవడో మధుని ఏమైనా అంటే ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యాడు? నిజంగానే ఇదంతా మధుని పడటానికి వేసిన స్కెచ్చా, లేకపోతే తనకు తెలియకుండానే మధుని ప్రేమిస్తున్నాడా? మరి ఈ అర్జున్ ఏంటి బాబోయ్ ఇంత ప్లేబాయ్ లాగా ఉన్నాడు? మరి మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.